సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు టీడీపీ కార్యాలయం చంద్రబాబు ఇంటిపై జరిగిన దాడి కేసులో పాస్పోర్ట్స్ ఇవ్వమని చెప్పిందన్నారు గుంటూరు నార్త్ డీఎస్సీ మురళీకృష్ణ. గవాస్కర్, అవినాష్, రఘురాం పాస్పోర్ట్ని పిఎస్లో ఇచ్చారు, సబ్మిట్ చేయనున్నారు. అయితే అప్పిరెడ్డి పాస్పోర్టు లేదని, జోగి రమేష్ రెన్యువల్ చేసుకోలేదని చెప్పారు. మరోవైపు ఫోన్లు ఇవ్వలేదని, పూర్తిగా విచారణకి సహకరించలేదన్నారు. వాళ్ళు చెప్పిన సమాధానాలు వెరిఫై చేసుకున్న తర్వాత విచారణకి పిలవాలా లేదా అనేది నిర్ణయిస్తామన్నారు. సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా వారి ఉత్తర్వుల ప్రకారం ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడికి సంబంధించిన కేసులో ఉన్నటువంటి ముద్దాయిలు, అదేవిధంగా కరకట్ట మీద ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఇంటి దగ్గర జరిగిన దాడికి సంబంధించిన కేసులో ముద్దాయిలు మా దగ్గరికి రావడం జరిగింది. సుప్రీంకోర్టు వారి యొక్క పాస్పోర్ట్స్ని 48 గంటల లోపుగా దర్యాప్తు అధికారికి వశపరచమని చెప్పారు. దాని ప్రకారం అందులో దేవినేని అవినాష్, అలాగే గవాస్కర్, అదేవిధంగా తలసల రఘురాం, వీరు ముగ్గురు వారి యొక్క పాస్పోర్ట్స్ని అప్పగించడం జరిగింది. జోగి రమేష్, సీఎం గారి ఇంటి దగ్గర కేసులో ముద్దయినటువంటి జోగి రమేష్, ఆయన తన పాస్పోర్ట్ మేలోనే ఎక్స్పైర్ అయిపోయిందని అన్నాడు, రెన్యువల్ చేసుకోలేదన్నాడు. ఆ పాస్పోర్ట్నే